చివరికి వాళ్ళిద్దరు భార్యాభర్తలిద్దరు చనిపోయారు. పిల్లలిద్దరూ వారిని ఒక ఎన్జిఓ హోమ్లో పెట్టారు. మెంటల్లీ రిటార్డ్ అవుతారు. అందులో ఒక అమ్మాయి సిఎంసి వెల్లూరులో 3rd year మెడిసిన్ చేసేటండి అమ్మాయి. ఒక రిటార్డెడ్ పీపుల్తో వీళ్ళు వెళ్ళిపోయి వీళ్ళ మైండ్ కూడా ఎలా అయిపోయిందంటే వాళ్ళ తయారైపోయింది. చివరికి అది చూస్తున్నప్పుడు ఎంత దయానీయంగా దీనంగా ఆ సిచ్యువేషన్ అనేటువంటిది కనపడుతుంది. దేవుడు చెప్పాడు నేను వస్తానని, కానీ దానికి ముందు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఏంటి? భూకంపాలు, ఇంకా యుద్ధములు, యుద్ధ సమాచారాలు, ఇవన్నీ కూడా మనం జరుగుతాయి. కానీ మనం అందరం కూడా జ్ఞానంతో సిద్ధపడేటువంటి వారికి ఉండాలి. కానీ అలాంటి హ్యాస్టీ డెసిషన్స్ అనేటువంటిది తీసుకోవడం. దేవుడు వస్తున్నాడు కాబట్టి మనం సిద్ధపడాలి. అనేక మందిని మనం సిద్ధపరచాలి. అది దేవుని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అయితే దేవుని యొక్క బిడ్డలుగా నేను దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు నేను వ్యాపారం చేసినటువంటి టైంలో నా సిచ్యువేషన్ కొద్దిగా ముందు పోయి వెనకకు పోయేలాగా అయిపోయింది. అంటే నేను వ్యాపారం చేసిన టైంలో మా బంధువులు, మా బావగారే యూఎస్ వెళ్ళొచ్చు సాఫ్ట్వేర్ నేర్చుకున్నప్పుడు ఆ వ్యాపారం చేస్తూనే నేర్చుకున్నా జావా. అట్లాగే యాష్ టెక్నాలజీలో నేను ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. ఇల్లినాయిస్ యాష్ టెక్నాలజీలో అక్కడ నేను సెలెక్ట్ అయ్యాను. నేను ఇప్పుడు కూడా నా మెయిల్స్ అని ఉంచుకుంటాను. సెలెక్ట్ అయ్యాను. నన్ను వచ్చేయమన్నారు. నా పేపర్స్ అన్నీ పంపించాను వాళ్ళకి. వాళ్ళు ఏం చేశారంటే అదే టైంలో డౌన్ అయింది. ఒక 2 నెలలు వెయిట్ చేయి, 3 నెలలు వెయిట్ చేయాలి. చివరికి అది 5 నెలలు వెళ్ళిపోయింది. ఆ టైంలో నా బిజినెస్ అంతటి క్లోజ్ చేశాను. నేనేం చేయాలో నాకు అర్థం కాదు. ముందామో నా బిజినెస్ క్లోజ్ చేశాను, వీళ్ళేమో కొన్ని నెలలు ఆగమని చెప్తున్నారు. మరి అది ఎంతకాలం పోస్ట్ పోన్ అవుతుందో నాకు తెలియదు. ఈ టైంలో దేవుడు నాకు తలంపు ఇచ్చినాడు. అసలు ఫైండ్ అవుట్ గాడ్స్ విల్. నా జీవితంలో దేవుని యొక్క చిత్తం ఏంటి, నేనేమై ఉన్నాను, నేనేం చేయాలి, దేవుని పని చేయాలా అంటే నాకు అసలు ఇష్టం లేనటువంటి పని. వ్యాపారంలో ఎలా వెళ్ళాలి, లేదంటే ఏదైనా ఉద్యోగం చేయాలా, ఇలాగ నేను ప్రమోషన్లో ప్రార్థన చేశాను. 20 రోజులు నేను ప్రార్థన చేశాను. 20 రోజులు ఎవరికి తెలియకుండా ఫాస్టింగ్ నేను ప్రార్థన చేశాను. చేస్తే చివరి 3 రోజుల్లో దేవుడు నాతో మాట్లాడాడు. 3 రోజుల్లో కూడా ఒక సినిమా వచ్చినప్పుడు 3 పార్ట్లకు ఎలా ఉంటుందో అలా మొదటి రోజు ఒక పార్ట్ 1/3 ఆఫ్ ద పార్ట్, రెండవ రోజు 1/3, మూడవ రోజు లాస్ట్ పార్ట్. ఇట్లా దేవుడు నన్ను పిలిచినాడు. కానీ ఇది నేను చెప్తే ఎవరేమనుకుంటారో అనేటువంటి రీతిలో నన్ను సేవకు రమ్మంటారు అని నేను ఎవరికి చెప్పలేని విషయం. కానీ లాస్ట్ డే నేను మా బెడ్రూమ్ నుంచి మార్నింగ్ లేచి హాల్లోకి వెళ్ళేపాటికి మా అమ్మ లేచి ఒకటే అన్న, నువ్వు సేవకి వెళ్ళాలా. ఆమెకి నేను ప్రార్థన చేస్తున్నానని తెలియదు, లేదంటే ఫైండింగ్ గాడ్స్ విల్ అనేటువంటిది నేను ఫైట్ చేస్తున్నటువంటిది తెలియదు, నా జీవితంలో దేవుని చిత్తం ఏంటనేటువంటిది కనుక్కుంటున్నటువంటిది ఆమెకి తెలియదు. కానీ ఆమె ఎప్పుడైతే ఆ మాట ఉందో నాకు వెంటనే ఎస్, దేవుడు ఏదో సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. కానీ నాకు ఆ యొక్క దేవుడే నన్ను పిలుస్తున్నాడు అనేటువంటి దాంట్లో మళ్ళీ నాకు క్వశ్చన్ వచ్చింది. కొన్నిసార్లు మనం అనుకున్నప్పుడు, ఆలోచన చేసినప్పుడు కొన్నిసార్లు అదే కాలంలో దర్శనాలు వస్తాం. కాబట్టి ఏం చేయాలి అని నేను వెయిట్ చేస్తుంటే నా ఫ్రెండ్ అతను పిలిచాడు విజయవాడ. అతను ఏమన్నాడంటే ఒక జాబ్ ఉంది, ఆ కంపెనీ వాళ్ళకి నేను, మా ఫ్రెండు, ఆ టైంలో జాన్ అన్నని ఉండేవాడు విజయవాడ జనరల్ మేనేజర్ టెలిఫోన్స్. ఆయన ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఆ కంపెనీకి కొన్ని టెలిఫోన్ లైన్స్ ఇప్పించాం ఆ రోజుల్లో. INA ప్లస్ అనేటువంటి కంపెనీ అని. ఆ కంపెనీలో జాబ్ ఉంది అన్నారు. అప్పుడు నేను ఓకే, దీన్ని మనం టెస్ట్గా పెడతాం. ఈ కంపెనీలో నాకు జాబ్ వచ్చినట్లయితే దేవుడు నన్ను పిలిచినట్టు కాదు, ఈ కంపెనీలో నాకు జాబ్ రాకపోయినట్లయితే దేవుడు నన్ను పిలిచాడు అనేటువంటి రీతిలో నేను టెస్ట్ పెట్టుకుని హైదరాబాద్ ఇంటర్వ్యూకి వచ్చాను. వాళ్ళు సెలెక్టెడ్ అన్నారు. మళ్ళీ వెనక్కి వెళ్ళాను. నేను అప్పుడు అనుకున్నాను, దేవుడు నన్ను పర్వాలేదు, నేను ఏదైతే ఆలోచన చేశానో ఇదే వచ్చింది నాకు అని అనుకున్నాను. 1 వీక్ నేను జాబ్కి వెళ్ళాను. జాబ్లోకి వెళ్ళి వ్యాపారం స్టార్ట్ చేశాను. బిజినెస్ వాళ్ళకి స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఫైన్ మార్నింగ్ ఒక వ్యక్తి వచ్చి అపాయింట్మెంట్ ఆడుతూ వచ్చాడు. నేను ఇక్కడ టెరిటరీ మేనేజర్ని
నాకు వెంటనే కోపం వచ్చి వెంటనే జనరల్ మేనేజర్లందరూ ఫోన్ చేసి నన్ను అపాయింట్ చేశారు, నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తానన్నారు, ఇవ్వలేదు. నేను మీ వరకు పనిచేస్తున్నా, వ్యాపారం స్టార్ట్ చేశా, మీ బిజినెస్ ఏంటంటే వాళ్ళకి ఫోన్ చేస్తే నువ్వు మరలా హైదరాబాద్ రా. వెంటనే హైదరాబాద్ ఏంటంటే ఇది నాకు పోరాటం. లేదా జాబ్ వస్తుందా రాదనేటువంటిది కాదు, కానీ దేవుడు నన్ను పిలిచాడా లేదంటే నా అంతటి నాకు వచ్చిందా ఈ యొక్క విజన్ అనేటువంటిది అనుకున్నప్పుడు ఫైనల్గా జాబ్ రాలేదు. అదే టైంలో వాళ్ళు మళ్ళీ నాకు మెయిల్ ఇచ్చారు, డాష్ టెక్నాలజీ వాళ్ళు ఇండోర్లో నువ్వు పనిచేయ కొంతకాలం, దాని తర్వాత నేను సాఫ్ట్వేర్ వాళ్ళు మళ్ళీ మెయిల్ చేశారు. ఆ టైంలో నేను ఒక డెసిషన్ తీసుకుని దేవుడు నన్ను పిలుస్తున్నాడు కాబట్టి ఇక నేను వెనక్కి తిరగను అనేటువంటి మెయిలే వాళ్ళకి ఇచ్చాను. దేవుడు నన్ను పిలుస్తున్నాడు, వాళ్ళకి కొత్తగా ఉంటుంది ఇదేంటో దేవుడికి పిలవడం అనేటువంటిది. అలాగనే దేవుడి యొక్క పనులకు నేను స్టార్ట్ చేశాను. దేవుడి యొక్క పనికి నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళి 2 years అక్కడ ఉన్న తర్వాత నేను చేసేటువంటి మొట్టమొదటి పని ఏంటంటే విశ్వాసుల యొక్క విశ్వాస వీరుడు, అలాగనే వారి యొక్క బయోగ్రఫీస్ అనేటువంటిది ఎక్కువ చదివేవాళ్ళు. ఎంతమంది దేవుని కొరకు బ్రతికినారు, ఎలా వారి జీవితాలను దేవుని కొరకు ఖర్చు చేసినారు, మిషనరీస్గా వచ్చినారు. నా యొక్క షెల్ఫ్ నిండా బైబిల్ ఇది ఉండేది, బయోగ్రఫీస్ ఎక్కువ చదువుతూ ఉండేటువంటి వాడు. ఆ బయోగ్రఫీ చదివినప్పుడు నాకు ఒక ఆశ వచ్చేది, ఎలాంటిది అలాంటి మిషన్ వర్క్ మనం చేయాలి. ఆ దినాల్లో వాళ్ళు ఎలాంటి భక్తి చేసినారో, వాళ్ళు ఎలాంటి నిస్వార్థముగా దేవుని యొక్క పరిచయం స్టార్ట్ చేసినారో, ప్రార్థన ద్వారా ఎలాంటి కార్యాలు వాళ్ళు చేసినారో, ఆశ్చర్యకార్యాలు వాళ్ళ జీవితంలో ఎలా జరిగినాయో, సేమ్ వేలో అప్పుడున్నటువంటి దేవుడు ఇప్పుడు ఉంటాడు. కాబట్టి ఈ దినాల్లో కూడా దేవుని యొక్క కార్యాలు జరగాలి అనేటువంటి రీతిలో నేను బహుగా ప్రార్థన చేసేవాడిని, ఎక్కువ ప్రార్థన చేసేవాడిని. మా ఇంట్లో ఎక్కువ అక్క ప్రార్థన, నేను ఇద్దరు కలిసి చేసేవాళ్ళం. ఏదైనా ఇష్యూస్ వచ్చిందంటే మేము చేసేటువంటి ఏంటంటే ఆ రోజుల్లో చాలా తక్కువ మంది ఉండేవారు మా దగ్గర, ఒక 4-3 పిల్లలు ఉండేవాళ్ళు. అందరం కలిసి ప్రార్థన చేసేవాడు. అక్క నేను ఇద్దరు కలిసి ప్రార్థన చేసేవాడు. అలా ప్రార్థన చేయడం వల్ల ఒకరిద్దరుగా మేము స్టార్ట్ చేసినటువంటి సంఘము ఇప్పుడు దగ్గర ఈ మధ్యలో కరోనా ముందు 180-190 మంది అక్కడ యవనస్తులు కానీ పెద్దవారు కానీ ఒక పెద్ద సంఘముగా దేవుడు దాన్ని తయారు చేసేటువంటి వాడు ఉన్నాడు. కేవలం నేను చెప్పేటువంటిది ఏంటంటే ఏక మనసుతో మనం ప్రార్థన చేసినప్పుడు, నేను స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా 23 మంది ఉండేవాడు స్కూల్లో. అంచెలంచెలుగా దేవుడు దాన్ని సుమారు 400 మంది, ఆ బిల్డింగ్ ఎంత ఉందో అంతవరకు దేవుడు దాన్ని తీసుకొచ్చినాడు. ఆ కెపాసిటీ వరకు దేవుడు తీసుకొచ్చినాడు. దాని విషయంలో కూడా మేము ప్రార్థన చేసేటువంటి వాడు. ఆ ప్రార్థన చేయడం వల్ల ఏక మనసుతో మేము ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క కార్యాలు అనేటువంటివి దేవుడు చేసినాడు. అలాగనే మేము చిన్న షెడ్యూల్ వేసుకునేవాడు. ఆ రోజుల్లో చిన్ని వచ్చేవాడు. చిన్ని మార్త హాల్ నుంచి ఒక్కడే ఒక కుటుంబం, ఒక ప్రసాద్ అని సాక్స్లో పనిచేసేటువంటి ఒక కుర్రాడు ఉండేవాడు. అతను 24 గంటలు నా దగ్గర ఉండేవాడు. మేము 3-4 కలిసి అక్కడ ప్రార్థన చేసేవాడు. అప్పుడప్పుడు మేము అక్కడ ఐటీ కూడా వెళ్ళి, ఐటీ డిపార్ట్మెంట్ ఏంటిది వైట్ ఫీల్డ్కి ఐటీ పార్క్ కూడా వెళ్ళేటవాడు. అదే టైంలో మేము వెళ్ళాము, అక్కడ బాంబులు జరిగి దాన్ని స్టార్ట్ చేయాలి, దాన్ని క్లోజ్ అయిపోయింది. కానీ ఈ యొక్క సంఘంలో నేను చూసింది ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించినాడు, అద్భుత కార్యాలు దేవుడు చేసినాడు. నేను నా దగ్గర ఏం లేకుండా స్టార్ట్ చేశాను ఒక బిల్డింగ్. ఆ బిల్డింగ్ మీకు కొంతమంది తెలుసు, కానీ దాన్ని చేసినప్పుడు దాని యొక్క బ్యాక్గ్రౌండ్ నాకు తెలుసు. నేను ఎలా స్టార్ట్ చేశాను, డబ్బు అనేటువంటిది లేదు, లోన్ నాకు ఎవరెవరో, నేను ఐటీ రిటర్న్ చేయను, నాకేమి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి వాడు కాదు, శాలరీ అనేటువంటిది లేదు. అది నేను అక్కడ కొనేటువంటి సైట్ విషయంలో కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన దేవుడు ఆశ్చర్య రీతిగా ఆ సైట్ని, చాలా పెద్ద స్టోరీ నాకు ఇచ్చిన 1/2 an hour, ఆశ్చర్య రీతిగా దేవుని యొక్క కార్యాన్ని అక్కడ చేసేటువంటి వాడు ఉన్నాడు. ఎలా చేశానో ఆ చుట్టుపక్కల అందరికి కూడా వీడు నా మీద కోపం వచ్చినప్పుడు వాళ్ళందరూ పక్కన వెళ్ళి మాట్లాడుకుంటారు. ఏంటి ఇది ఎక్కడి నుంచో వచ్చాడు, ఇలా ఇంత పెద్ద బిల్డింగ్ కట్టాడు, వాడు ఎక్కడి నుంచో వచ్చాడు ఇంత పెద్ద బిల్డింగ్ కట్టాడు. చివరికి నేను చెప్పేది ఏంటంటే ఏ ప్లేస్లో దేవుడు నన్ను పెట్టినాడో ఆ కాలనీకి దేవుడు నన్ను ప్రెసిడెంట్గా పెట్టాడు. మా సొసైటీకి ఒక సొసైటీ ఉంది, ఆ అరగన ఒక 4-5 రోడ్లు దారా బిందులు లేవటం, ఆ బిందులు లేవటికి నేను ప్రెసిడెంట్ చేశాడు దేవుడు. ఎందుకంటే నా 2-3 సార్లు మన మైక్ ఎక్కువ పెట్టినప్పుడు